హలో కిడ్స్, వెల్కమ్ టు ద సూపర్ కిడ్స్ మారల్ స్టోరీస్. ఈరోజు మీకు ఒక మంచి మారల్ స్టోరీని చెప్పబోతున్నాను. ఈ మారల్ స్టోరీలో క్యారెక్టర్స్ ఎవరో మీకు తెలుసా? గుర్రం ఇంకా గాడిద. ఈ స్టోరీ నేమ్ వచ్చి గాడిద గుర్రం. పిల్లలు, మీరు టక్కర్ నక్క తెలివైన కొంగ స్టోరీని విన్నారా? వింటే ఈ స్టోరీలో క్వశ్చన్ని అడుగుతున్నాను. కరెక్ట్ ఆన్సర్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో చూసాక చూడండి. క్వశ్చన్ ఏంటో మరి అడిగానా? నక్క కొంగకి ఏ కంచంలో చేపల పులుసుని వడ్డించింది? మళ్ళా అడుగుతున్నాను, నక్క కొంగకి ఏ కంచంలో చేపల పులుసుని వడ్డించింది? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి? పిల్లలు, మీరు ఈ కథ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో ఈ స్టోరీలోని క్వశ్చన్ని అడుగుతున్నాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళలో లక్కీ డ్రా తీసి సెలెక్ట్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి. సరే, మరి కథ చెప్పేస్తున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక గుర్రం ఉన్నది, ఒక గాడిద ఉన్నది. అవి రెండు కూడా ఒకే యజమాని దగ్గర ఉండేవి. ఆ వ్యాపారి పేరు ఏమిటో మీకు తెలుసా? ఆ వ్యాపారి పేరు రామయ్య. ఒకరోజు రామయ్య సరుకులను గాడిద పైన పెట్టుకొని రామయ్యేమో గుర్రం ఎక్కి వేరే ఊరికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళాక కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకి పాపం ఆయాసం వచ్చి, ఓ పావు బరువుని నువ్వు మోస్తావా అని అడిగింది గుర్రాన్ని. దానికేమో గుర్రము, అది నా బాధ్యత కాదు, బరువులు మోయటానికి నువ్వు, సుఖంగా జీవించడానికి నేను అన్నది. పాపం బరువు మోయలేని గాడిద నడుం విరిగి క్రింద పడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలేసి ఆ బరువు మొత్తాన్ని గుర్రం పైన వేసి రామయ్య కూడా ఎక్కి ప్రయాణం సాగించాడు. అప్పుడు గుర్రం తనలో తానే ఇలా అనుకున్నది, ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది. పిల్లలు, ఈ కథలో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే, బరువు అనేది పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది. అర్థమైందా పిల్లలు? పిల్లలు, మీరు కథ బాగా విన్నారు కదా. రేపు ఇంకొక వీడియోలో ఈ కథలోని ప్రశ్నని అడుగుతాను. మీరు సరైన సమాధానంని కమెంట్ చేయండి. మన సూపర్ కిడ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు.